శ్రీకాకుళం స్థానిక మహాలక్ష్మి నగర్ కాలనీలో గల కెన్యూరియో కరాటే విద్యార్థులు జాతీయ స్థాయి కరాటే పోటీలలో బంగారు పతకాలతో మెరిశారని శ్రీకాకుళం కరాటే చీఫ్ రెడ్డి ఢిల్లీశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. విశాఖపట్నం నిజీ సూటోకాన్ నేషనల్ ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ 2024లో భాగంగా విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ పోర్ట్ స్టేడియం విశాఖపట్నంలో సోమవారం జరిగిన పోటీలలో నగరానికి చెందిన కెన్యూ రియో విద్యార్థులు పాల్గొని పతకాలు సాధించారని, కటా కుమిటీలలో 42 పతకాలను కైవసం చేసుకున్నారన్నారు. ఇందులో స్వర్ణం 8, రజతం 14, కాంస్యం 20 ఉన్నాయన్నారు. గెలుపొందిన విద్యార్థులకు ఏపీ కరాటే చీఫ్ కె సుమన్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను అందజేసి భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించి జిల్లాకు, రాష్ట్రానికి, దేశానికి ఘనకీర్తిని తేవాలన్నారు. రెడ్డి ఢిల్లీశ్వరరావు మాట్లాడుతూ చదువులతో పాటు విద్యార్థులు అందరూ క్రీడల్లో కూడా మెరుగవ్వాలని, క్రీడలతో ఆత్మరక్షణ, ఆత్మవిశ్వాసంతో పాటు అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉంటాయన్నారు. ఈ సందర్భంగా గెలుపొందిన విద్యార్థులు అందరికీ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా పతకాలు సాధించిన విద్యార్థులను కోచ్ రెడ్డి ఢిల్లీశ్వరరావుని మహాలక్ష్మి నగర్ కాలనీ దగ్గర గల శ్రీ చైతన్య కళాశాల ప్రిన్సిపల్ రాంప్రసాద్తో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు, పలువురు వక్తలు అభినందించారు.